స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 39 రచన మీనా కుమారి గారు. చెన్నై ప్రాంతంలో అది ఒక పెద్ద విలాసవంతమైన భవంతి. గుణ ఆవేశంతో రగిలిపోతున్నాడు. అన్నీ తెలిసిన నా మనసుని ఎప్పటికప్పుడు చంపుకుంటూ ఉన్నాను. ఈనాడు నేను చేసిన పొరపాటుకు పుట్టిన బిడ్డ అక్షిత. కానీ ఆ అమ్మాయిని తన బిడ్డగా స్వీకరించాలనుకుంటే సామ్రాజ్యం ఎందుకంత గోల పెడుతుంది? గుణ ప్రత్యేకంగా కట్టించుకున్న గెస్ట్ హౌస్ అది. ఆ విలాసవంతమైన గదిలో చుట్టూ ఉన్న అద్దాలలో తన రూపాన్ని చూసుకుంటూ, ఎక్కడరా గుణ నువ్వు? ఎక్కడున్నావు? నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన స్నేహితుడిని నువ్వు మోసం చేయలేదా? నువ్వు మంచివాడవా? నీకు అసలు మనసుందంటావా? అంటూ ఒక అద్దంలో కూడా గుణ ప్రతిబింబం గుణాని ప్రశ్నిస్తూ ఉంది. లేదు, అందుకు కారణం నా బతుకు. చిన్నతనంలోనే అందరినీ దూరం చేసిన ఆ భగవంతుడు తట్టుకోవడానికి నాకు వ్యసనాలు అలవాటు అయ్యేలా అయింది. అన్నిటికీ కారణం భగవంతుడే అంటారుగా. అప్పుడు ఈ గుణ చేసింది తప్పేమవుతుంది అంటూ తన మనసుతో ఎదురు ప్రశ్నిస్తున్నాడు ప్రతిబింబానికి గుణ. ఈరోజు నీ భార్యను ప్రశ్నించడానికి నీకు అధికారం ఎక్కడ ఉంది? నువ్వు ఏ తప్పు చేయని వాడివా ఏమిటి? అంటున్న మరొక అద్దంలోని ప్రతిబింబం వైపు చూస్తూ అక్కడ ఉన్న పేపర్ వెయిట్తో ఆ దాన్ని పగలగొట్టేశాడు గుణ. ఇది నేను భరించలేను. అసలు నేను సామ్రాజ్యాన్ని ఆ భూషణం గాడు పెళ్లి చేసుకోమని అంటే ఆశ్చర్యపోయాను. నాలాంటి అర్భకుడికి తన కూతుర్ని ఎందుకిచ్చి పెళ్లి చేస్తున్నాడు అని ఆలోచించలేకపోయాను. అక్షయ్ ఆస్తులన్నీ కాజేసినప్పుడు నా ఫ్రెండ్కి నేను చెప్పకుండా నమ్మక ద్రోహం చేసినట్లే. కానీ నాకంటూ వేరే దారి లేదు. వ్యసనాలకు బానిసనైపోయాను. అలా అని ఫ్రెండ్కి మొహం చూపించలేని పరిస్థితులకు దిగజారాను. అందుకే భూషణం కుటుంబంతో చెన్నై ప్రాంతాలకు వచ్చేశాను. కానీ అక్కడికి వచ్చాక తన కూతుర్ని ఇవ్వాలి నాకు అని అనుకున్నప్పుడు అదొక గొప్పగా అనుకున్నానే తప్ప ఆ తర్వాత వారికన్నా నేను గొప్ప స్థానంలో ఉండాలి అనుకున్నాను. అలా ఉండాలి అంటే నా దారి మార్చుకోవాలి అనుకున్నాను. అందుకే భూషణం లాగానే మానవత్వం మనసు లేకుండా తయారయ్యాను. ఇంకాస్త ముందుకెళ్ళాను. ఈనాడు తమిళనాడులో తనంటే గుణమని అంటే ఎవరికైనా గుండెల్లో దడ అని అర్థం అని వికృతంగా నవ్వుకున్నాడు గుణ. నీ కుటుంబాన్ని దూరం చేశాడు భగవంతుడు అని బాధపడుతున్నావు. కానీ భగవంతుడు ఇచ్చిన బంగారం లాంటి స్నేహితుడిని కూడా వదులుకొని దూరం చేసుకున్నావుగా. ఉన్న బంధాన్ని నిలుపుకోలేని నువ్వు తల్లిదండ్రులు ఉన్నా మాత్రం వారిని చూసేవాడివా? అంటూ ఒక అద్దంలోని తన ప్రతిబింబం అతన్ని వెక్కిరించింది. అన్ని ప్రశ్నలు నాకు అనవసరం. నాకు నా సంతోషమే ముఖ్యం. ఆ సంతోషాన్ని దూరం చేస్తే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలనుకుంటాను. ఈరోజు నేను పోలీస్ కేసులో తలపడితే నా సంతోషాలన్నీ దూరమైపోతాయి. అంతేకాదు, నాకంటూ ఒక మంచి బిడ్డ ఉంది, అందమైన అమ్మాయి అని గర్వంగా ఉంది అని నన్నే ప్రశ్నిస్తున్నావు. సామ్రాజ్యాన్ని పెళ్లి చేసుకున్నాను, నీకు తెలీదా? అంటున్న గుణ ప్రశ్నకు అంతరాత్మ పిచ్చి నవ్వొకటి నవ్వి, అది నీ పరిస్థితి, నువ్వున్న బలహీన పరిస్థితి. లేకపోతే నీలాంటి రూపమున్నవాడికి నీలాంటి వాడికి తన కూతుర్నిస్తాడా ఆ భూషణం? ఏదో మర్మముందని నువ్వు తెలుసుకోలేకపోయావన్నది నిజం. అది కూడా నీ తప్పే. ఏదైనా కావాలంటే వ్యసనాలు అలవాటు చేసుకున్నావు. వాటి కారణంగా నిన్ను నువ్వే చంపుకోవాల్సిన పరిస్థితి ఒక్క క్షణంలో మరి వస్తుంది. తప్పదు కదా. ఈనాడు నీ ఫ్రెండ్ అప్పుడప్పుడు గుర్తుకు వచ్చిన నీ మనసును చంపుకొని ఫుల్లుగా తాగేసి పడుకుంటున్నావు. ఎందుకు? నీ అంతరాత్మతో కూడా నువ్వు గెలవలేవు అంటున్న అంతరాత్మ వైపు చూసి, వాడిని నేను నిజంగా క్షమాపణ అడగాలి. అక్షయ్ లాంటి మంచి మనసున్న వాడిని నేనెప్పుడూ చూడలేదు. అక్షయ్ని క్షమాపణ అడగడానికి కూడా అర్హుణ్ణి కాదేమో మరి. అందుకే వాడి ముందుకు వెళ్ళలేని ఈ అవతారంలో ఈ గుణమని అవతారం అనేది అక్షయ్ ముందుకు వెళ్ళలేదు. ఈ చెన్నై ప్రాంతాలలో అందరినీ భయపెట్టగల ఈ గుణమని అక్షయ్ ముందుకు వెళితే ఆనాటి గుణలాగా మారిపోతాడు. అది నన్ను నేను తెలుసుకున్నప్పుడు, నాలో ఉన్న ఈ మనిని దూరం చేసుకోగలిగినప్పుడు మాత్రమే చేయగలిగిన పని అని అనుకున్నాడు గుణ. అంతలోనే మరొక అద్దంలోని వికృతమైన ఆకారం గుణాన్ని ప్రశ్నించింది. ఈ ప్రాంతాల్లో అందరి గుండెల్లో దడదడ పుట్టించే నువ్వు నీ భార్యను మాత్రం హతం చేస్తే తప్పేముంది? నీ దారికి అడ్డు వస్తే తొలగించుకోవడమే కానీ వారిని బతిమాలాల్సిన అవసరం నీకు లేదు. అయినా సామ్రాజ్యం ఏమీ అంత గొప్ప మనిషి అంటావా? అంటూ ప్రశ్నిస్తున్న అతని అంతరాత్మలోని వికృతమైన రూపం అతన్ని రెచ్చగొడుతూ ఉంది. అవును,
అవును అంటూ గతం ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు గుణ. గుణ జీవితంలో సామ్రాజ్యంతో పెళ్ళైపోయిన తర్వాత జరిగిన రోజులు, గుణ సామ్రాజ్యం వాళ్లకు పెళ్ళైన తర్వాత ఇద్దరూ ఒకటయ్యారు. అతనితో ఏమాత్రం బిడియం లేకుండా, ఇష్టం లేకుండా తన శరీరాన్ని అప్పగించినట్లుగా, తప్పక ఏదో భరిస్తున్నట్లుగా సామ్రాజ్యం ఏమంత ఇదిగా లేకుండానే తనతో జీవితం పంచుకోవడం కూడా గమనించాడు. పెళ్లి జరిగిన 4 రోజులు కాకుండానే ఒకరోజు సామ్రాజ్యం ఫోన్లో మాట్లాడుతుంటే గమనించాడు. నువ్వు నా వెంట పడితేనే నేను నీ మాటలు నమ్మాను. నన్ను నేను అర్పించుకున్నాను బుద్ధి లేకుండా. కానీ నన్ను మోసం చేసి వేరొకరిని పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోయావు. ఈనాడు ఎందుకు ఫోన్ చేశావు? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అని తెలుసు. కానీ అందుకు కారణం నేను కాదు. మరి అందుకు కారణం ఎవరో తెలియదు. నాకు ఎంతమందితో నీకు సంబంధం ఉందో అని అడుగుతావా దుర్మార్గుడా అంటూ సామ్రాజ్యం తిడుతూ ఉంది. అని అన్నీ వింటున్న గుణ మనసు రగిలిపోయింది. ఇప్పుడు ఇలా బతిమాలుతున్నావు అంటే నీకు చెడ్డకాలం దాపరించింది అని అర్థమవుతుంది. నా వెనక ఉన్న డబ్బు నీకు కావాలి, ఆ అవసరం వచ్చింది అని తెలుస్తుంది. కానీ నాకు పెళ్ళైపోయింది, ఆ అవకాశం నీకు లేదు అంటూ ఒక రకంగా మాట్లాడింది సామ్రాజ్యం. ఏమిటి, ఇప్పటికైనా నన్ను నీతో వచ్చేయమంటావా? మనిద్దరం వెళ్ళిపోదామంటావా? మరి నువ్వు పెళ్లి చేసుకున్న దాన్ని ఏం చేస్తావు అంటూ ఉన్న సామ్రాజ్యం మాటలకు అవన్నీ జరగలేదు. పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ అనుకోకుండా బంధువుల వాళ్ళు చనిపోతే పెళ్ళి కూడా ఆగిపోయిందిలే. తర్వాత మా సంబంధం కాదు అనుకున్నారు అన్నాడు. ఆనాడు పెద్దవాళ్ళ భయం వల్ల అలా నిన్ను నానా మాటలు అన్నానే, కానీ నా మనసులో ప్రేమ అలాగే ఉంది అని చెబుతున్న అతని మాటలకు సామ్రాజ్యం, అసలు నేను ఆంధ్ర ప్రాంతంలోనే లేను, నేను ఎక్కడున్నానో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈనాడు నువ్వు నా వెంట పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా ప్రాణం అంతా నీ మీద పెట్టుకొని నన్ను నేను అర్పించుకున్నాను. మనిద్దరం పెళ్ళి ఆడదామన్నట్లుగా అది కంటిన్యూ చేశాము. కానీ నువ్వు మోసం చేశావు. మధ్యలో తప్పక విధిలేని పరిస్థితుల్లో తల్లిని కాబోతున్నాను అని తెలిసిన నాకు గుణతో పెళ్లి జరిపించారు మా నాన్న అని స్వరాజ్యం చెప్పగానే అవతల నుండి ఒక వెటకారమైన నవ్వు. ఏమిటి, వాడిని పెళ్లి చేసుకున్నావా అంటూ, ఇష్టం ఉంటేనే పెళ్లి జరుగుతుందా? తప్పని కష్టాల్లో మునిగిపోతున్నప్పుడు ఏదో ఒకటి పట్టుకొని పైకెత్తుతాం. అది ఎలా ఉంది అన్నది అర్థం కాదు. కేవలం ఆపద నుండి తప్పించుకోవాలన్న అవసరం మాత్రం ఉంటుంది. అలాగే నా పెళ్లి జరిగింది, అలాగే నా సంసారం సాగుతుంది. ఇక నాకు ఫోన్ చేయకు అంటూ ఫోన్ పెట్టేసింది సామ్రాజ్యం. పెళ్ళయి 4 రోజులు కూడా కాలేదు. ఇలాంటి నిజాలు తెలిసిన తర్వాత గుణకి మనసులో పసిబిడ్డలు పుట్టిన వికృతమైన ఆకారం పెరిగింది. ఇంకా మనుషుల్ని నమ్మడం మానేశాడు, భగవంతుడిని నమ్మడం మానేశాడు. తన వాళ్లను దూరం చేసిన భగవంతుడి మీద కక్ష. తనను నమ్మినట్లుగా నటించి ఈ జీవితంలోకి వచ్చిన సామ్రాజ్యం వల్లంటే కక్ష, అందరూ అంటే కక్ష. అందువల్లే అతను ఒక ఫ్యాక్షనిస్టుగా తయారైపోయాడు. భూషణం చూపించిన మార్గంలోకి ఇష్టంగానే అడుగుపెట్టాడు. అతన్ని మించిన రౌడీ అయిపోయాడు, గుణమణిగా మారిపోయాడు. జీవితంలో తల వంచాల్సిన పరిస్థితి వస్తే ఎవరి కొంచుతావు అని అంతరాత్మ ప్రశ్నిస్తే ఒక్క అక్షయ్కి తప్ప నేనెవరికి తల వంచేదే లేదు. అతని మాటలే నేను వింటానేమో కానీ ఇంకెవరి మాటలు వినను. ఈనాడు నాకున్న ఇబ్బందులకు అడ్డుగా నిలబడి కష్టాన్ని తీర్చే విధంగా ఆలోచన చేయకపోతే సామ్రాజ్యం కూడా ఉండదు అని వికృతంగా నవ్వుకున్నాడు గుణ. ఇంతలో గుణకి ఫోన్ చేసింది సామ్రాజ్యం. ఎక్కడున్నారు మీరు? మీరు చెప్పిన విషయం కరెక్ట్ అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల మన ఇంటికి చేరినంత మాత్రాన తప్పేముంది? మీ ఆలోచన కరెక్టే అన్నది సామ్రాజ్యం. అవును, పెళ్ళైన తర్వాత నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేను కాదు అని నేనెలా అర్థం చేసుకున్నానో ఆనాడు అది నీకు తెలుసు, గుర్తొచ్చినట్టు ఉంది కదూ అన్నాడు బాగా తాగేసున్న గుణ. ఏమీ మాట్లాడలేకపోయింది స్వరాజ్యం. అవును, పెళ్ళైన వారం రోజులకే కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ గారు వచ్చి 3 నెలలు దాటిందని చెప్పారు. ఆ మాటలు గుణ కూడా విన్నాడు. చేసేదేమీ లేదు, నిజం చెప్పక తప్పలేదు, కానీ క్షమించమని మాత్రం అడగగలిగింది. ఇంకా గుర్తు తెచ్చుకో స్వరాజ్యం. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ మీ నాన్నతో నీ సంభాషణ గుర్తు తెచ్చుకో. నాన్న, నువ్వు చేసిన పని వల్ల ఇటువంటి వికృతమైన వాడిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నన్ను ప్రేమించిన వాడు తనతో రమ్మంటున్నాడు అని నువ్వు అన్నప్పుడు మీ నాన్న అది కుదరాలంటే ఇప్పుడు కుదరదేమో, అలాంటప్పుడు వాడిని లేపేయాల్సిన అవసరం ఉంటుంది అన్నాడు. గుర్తుందా అన్నాడు గుణ. బిత్తరపోయి చూస్తూ ఉంది సామ్రాజ్యం. గుణ మాట్లాడుతున్న మాటలకు సామ్రాజ్యం ఒక్కసారిగా అదిరిపోయింది. మాట్లాడవే
ఆ రోజు మీ నాన్న తీసుకున్న నిర్ణయం గుర్తుకొస్తుందా అన్నాడు వికృతంగా నవ్వుతూ గుణ. అవును, మీరు ఇవన్నీ విన్నారా అంటూ ఉంటే గుణ ఒకలాగా నవ్వుతూ, ఈ తమిళనాడులో గుణమణిగా మారిన తర్వాత పిచ్చివాడిని అనుకున్నావా? మీ తండ్రి కూతుళ్ళు అంతరంగంగా మాట్లాడుకునే రూమ్లో మీకు తెలియకుండానే కెమెరా బిగించడం జరిగింది. ఎందుకంటే పెళ్లి కాకుండానే తల్లివైన నువ్వు, ఇష్టం లేకుండానే నన్ను చేసుకున్న నువ్వు, బలహీనుడైన నన్ను ఎప్పుడైనా చంపేయవచ్చు అన్న విషయం నాకు తెలుసు. అందుకే నేను నా జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ఉన్నాను అంటున్నా గుణ మాటలకు భయపడిపోయింది సామ్రాజ్యం. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఇష్టం లేకుండానే నాతో పడుకున్నానని సిగ్గు లేకుండా నీ తండ్రితో నువ్వు చెప్పినప్పుడే ఆడదానిగా నీ జీవితానికి కలంకం తెచ్చుకున్నావు. అందంగా కనిపించేది నీ రూపమే, కానీ నీ మనసు అందమైనదా? నీ గుణమని కన్నా వికృతమైనది. ఒకప్పుడు పెళ్లిగాక ముందు విచ్చలవిడిగా ఒకరితో తిరిగిన నువ్వు వాడికి మళ్ళీ మధ్యలో అవకాశం ఇవ్వాలని, నన్ను, నాకు పుట్టిన విటి కూతుర్ని తప్పించేయాలని ప్లాన్ వేయలేదా నువ్వు, నీ కన్న తండ్రి? అప్పటి నుండి ఈ గుణమని మరింత మూర్ఖుడిగా మారిపోయాడు. మాట్లాడతాను నేను ఇంటికి వచ్చి అంటూ ఫోన్ పెట్టేశాడు గుణ. సామ్రాజ్యం గజగజ వణికిపోతోంది. ఏమిటి, నేను నాన్న మాట్లాడుకునే రూమ్లో కెమెరాలు పెట్టించాడా? అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడా? అంటే మాట్లాడుకునే మాటలన్నీ విన్నాడా? గుణాన్ని నేను ఎన్నో రకాలుగా అసహ్యంగా తిట్టాను. ఆ రోజు జరిగిన విషయాలంటూ గుర్తు చేసుకుంది సామ్రాజ్యం. గతంలో జరిగిన విషయాలు. భూషణం కూతురు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ గదిలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు. తండ్రి తాగుతూ ఉంటే సామ్రాజ్యం చికెన్ ముక్కలు వేయించుకొని తీసుకొచ్చింది. బుజ్జమ్మ అని ప్రేమగా మాట్లాడాడు. భూషణానికి పంచ ప్రాణాలు కూతురంటే. కూతురు అడిగితే ఏ పనైనా చేసేస్తాడు. కూతురు కోసం ఎలాంటి పనులు చేయడానికి కూడా వెనకాడడు. ఏంటమ్మా అలా దిగులుగా ఉన్నావు అంటున్న తండ్రి మాటలకు ముందు మందు కొట్టినప్పుడే కొన్ని విషయాలు సభ్యత, సాంప్రదాయం కాదు అని తెలిసినా ఒప్పుకుంటాడు అని అప్పుడే మాట్లాడడం మొదలుపెట్టింది సామ్రాజ్యం. సామ్రాట్ తల్లి ఒడిలో కూర్చొని ఉన్నాడు. వీడిని చూడండి నాన్న అంటూ బాబు వెళ్ళి ఆడుకో నువ్వు అని చెప్పి బయటకు పంపించింది. వాడికన్నా అందంగా ఉంటాడు వాడి తండ్రి. ప్రస్తుతం నిస్సహాయతలో ఉన్నాడు. నన్ను పెళ్లి చేసుకొని ఉద్ధరిస్తానంటున్నాడు. నేను గుణతో ప్రతిరోజు కూడా ఇష్టం లేకుండానే జీవిస్తున్నాను. ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పుకోలేను నాన్న. వాడితో కలిసి కాపురం చేసిన ఫలితానికి నా మనసులో ఎంత వికృతం, ఎంత అసహ్యం ఉందో. అలాంటి కూతురు పుట్టింది. ఆ అవిటి దాన్ని కూతురుగా నేను భరించలేను, నేను ప్రేమించలేను. నా మనసు మొక్కలైపోతుంది నాన్న అంటూ అప్పుడప్పుడు విపరీతమైన బాధపడ్డప్పుడు తండ్రితో పాటు తాగుతుంది సామ్రాజ్యం. అలాగే ఆ రోజు గ్లాస్ తీసుకొని తండ్రిని డ్రింక్ సర్వ్ చేయమని చెప్పి అడిగింది. అలాగే తాగింది. ఎందుకమ్మా, ఎంతో బాధపడితే గాని నువ్వు డ్రింక్ చేయవు. ఎందుకంత బాధపడుతున్నావు? నిజం చెప్పు అన్నాడు భూషణం. నాన్న, తప్పనేది ముందే జరిగిపోయింది. ఒకసారి చేసినా 2 సార్లు చేసిన తప్పు తప్పే. ఇప్పుడు నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాను. సామ్రాట్ నిజమైన తండ్రికి నా జీవితంలో మళ్ళీ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఈ గుణతో కలిసి ఉండలేను నాన్న. ఇష్టం లేని కాపురం చేయలేను అంటూ ఏడుస్తూ చెప్పింది సామ్రాజ్యం. కూతురి కళ్ళల్లో నీళ్లు అస్సలు చూడలేని భూషణం, నీ ఇష్టం, అలాగే చేద్దాం. గుణాన్ని లేపేస్తే సరిపోతుందిగా అన్నాడు భూషణం. వాడొక్కడిని లేపేస్తే ఎలా నాన్న? వాడి కూతుర్ని కూడా చంపేయాలి. ఇద్దరు ఈ లోకంలో ఉండకూడదు. అప్పుడే నాకంటూ అందమైన జీవితం, నేను కలలు కన్న జీవితం నా కళ్ళ ముందుకొస్తుంది. నేను ప్రేమించిన వాడు అందగాడు, సమర్థుడే కానీ పిరికివాడన్నా సంగతి తెలుసు నాకు. అందువల్ల మనల్ని మీరి ఒక పని చేయలేడు. నా జీవితకాలం ఈ గుణతో కలిసి ఉండడం కష్టం నాన్న అంటూ ఏడ్చింది. మందు తాగిన నిశాలో సామ్రాజ్యం. అదే నిషా ఎక్కువైన భూషణం, నీ ఆలోచన నేను నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నా మనసుకి నా కూతురే ముఖ్యం, తన సుఖమే నాకు ముఖ్యం, ఆ తర్వాత ఎవరైనా అన్నాడు భూషణం. అయితే ప్లాన్ సిద్ధం చేయాలి. వాడిప్పుడు మనం అనుకునేలాంటి వాడు కాదు. ఈ 8 ఏళ్లలో వాడెంతో మారాడు. వాడిని చంపించాలి అంటే వాడి పక్కన ఉన్న మనుషుల్ని మన వైపు తిప్పుకోవాలి. వాడి మనుషులతోనే వాడిని హతమార్చాలి. మన చేతులకు మట్టి అంటుకోకుండా చేయాలి అంటున్న తండ్రి మాటలకు ఏదేమైనా ఆ నిర్ణయం త్వరగా తీసుకోండి నాన్న అని చెప్పింది స్వరాజ్యం. గతంలో జరిగిన మాటలన్నీ గుర్తుకొచ్చిన సామ్రాజ్యం గుండె ప్రస్తుతం అదిరిపోయింది. అలాంటి మాటలు ఎన్నో మాట్లాడుకున్నప్పుడు అవన్నీ కూడా గుణ విన్నాడా? తెలిసి తెలియనట్లుగా నటించాడా? ఎందుకు అని ఆలోచించింది. ఆ తర్వాత తన తమ్ముడు భూపతి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. గుణమణి అంటే సామాన్యమైన వాడు అనుకున్నావా?
ఆవలించ ఆవలించకుండానే పేగులు లెక్క పెడతాడు అంటూ భయపడి తనకు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. అంటే అని తన తండ్రి ఫోటో వైపు చూస్తూ ఉంది సామ్రాజ్యం. అప్పుడే తాగి తూలుతూ తన వర్కర్ని ఎప్పుడూ పక్కనే పెట్టుకుంటాడు కాబట్టి అతనితో కలిసి లోపలికి వచ్చాడు. ఈ కుర్చీలో కూర్చోబెట్టు అంటూ ఆవేశంగా చెప్పాడు. అక్కడ సింహాసనం లాంటి కుర్చీలో కూర్చోబెట్టాడతను. వెళ్ళు అని చెప్పడమే వెళ్ళిపోయాడు. భయంగా చూసింది సామ్రాజ్యం. గుణ అంత పిచ్చివాడు కాదు. మీలాంటి వాళ్ళతో, అదే మీ కుటుంబంలో తెలుసో తెలియకో లేక మీరు తప్పించుకోవడానికి ఒక పావులా నన్ను వాడుకున్నప్పటికీ మీ కుటుంబంలో పావుగా మారిన నేను మీ గుణాలలో కూడా పావురంలాగా కాదు డేగలా ఎదిగిపోయాను అంటున్న గుణ మాటలకు చేసేది లేక మౌనంగా ఒక పక్కగా ముడుచుకొని కూర్చుంది భయంతో సామ్రాజ్యం. ఆనాడే నన్ను నా కూతుర్ని చంపేయాలని ప్లాన్ వేసిన మీరు నాకన్నా దారుణమైన వాళ్ళు కాదంటావా అన్నాడు సామ్రాజ్యం వైపు చూస్తూ గుణ. నా మనుషులను కొనేసి వాళ్ళతోనే నన్ను చంపించాలని వెధవ ప్లాన్ చేశాడు మీ తండ్రి. ఆడదానివైన నువ్వు కూడా ఆ ప్లాన్ చాలా బాగుంది, నాకు నచ్చింది. అందుకే నా మనుషుల్ని నేను పురమాయించి నన్ను చంపాలి అనుకున్న భూషణాన్నే నేను చంపించాను అన్నాడు గుణ ఆవేశంగా. ఆ విషయాలన్నీ నీ తమ్ముడికి బాగా తెలుసు, అందుకే నోరు మోసుకొని కూర్చున్నాడు. ఎప్పటికీ నాకు ఎదురు తిరిగే సమస్య లేదు. 6 అడుగులు ఉంటే ఏమి, ఇంకెలా ఉంటే ఏమి, అనువంతైన ధైర్యం లేనప్పుడు అనవసరమే కదా అంటూ వికృతంగా నవ్వాడు గుణ. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవద్దు గుణ, జరిగిన విషయాలు జరిగిపోయాయి. ఇప్పుడు నీ నిర్ణయాలకు నేను అడ్డు వచ్చేది లేదు. అందుకని నా విషయంలో నువ్వు వేరేగా ఆలోచించవద్దు. నువ్వు ఎంత చెప్తే అంతే, కానీ మరొక మాట లేదు అని ఏడుస్తూ చెప్పింది సామ్రాజ్యం. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ప్రాణాల మీదకు వస్తుందేమో అని భయపడి ఇంతలా నటించాల్సిన అవసరం లేదు సామ్రాజ్యం. నీ మనసు నీలో ఉన్నది ఆడతనం కాదు, వికృతమైన రాక్షసత్వం అన్నది నాకు తెలుసు. తెలిసిన మరుక్షణం నుండి నేను జాగ్రత్తగానే ఉన్నాను. నువ్వు ఇచ్చే ఏ విషయం నేను స్వీకరించలేదు. అందుకే ఎక్కువగా బయట భోజనం చేసేస్తూ ఉంటాను. నువ్వు ప్రత్యేకంగా నాకేదైనా ఇవ్వాలి అని ఎప్పుడు ప్రయత్నించినా నేను నీ చేతులతో ఆహారాన్ని తీసుకునేవాడిని కాదు. ఆ పాలుని కనపడకుండా పారేసేవాడిని, డ్రింక్ పళ్ళరసం ఏదైనా పారేసేవాడిని అని చెప్తున్న గుణ వైపు చూసి భయంతో వణికిపోయింది సామ్రాజ్యం. నన్ను క్షమించు అంటూ గుణ పాదాలు పట్టుకుంది సామ్రాజ్యం. నువ్వెవరితోనో తిరిగి కడుపు తెచ్చుకొని ఆ కడుపు వల్ల నీ పరువు ప్రతిష్టలు పోతాయని, ఎందుకు పనికిరానివాడు, ఎందుకు చేతకానివాడు, నీకు నచ్చని వాడితో రోజు పడుకోవడానికి పాపం తప్పక పెళ్లి చేసుకున్నావు. ఎంత నరకం అనుభవించావు సామ్రాజ్యం. అవన్నీ తెలిసినప్పటి నుంచి నీతో ఎక్కువగా గడుపుతూ ఉన్నాను. ఎందుకంటే నీలో ఉన్న బాధను ఎప్పటికప్పుడు నాలో లేని ప్రేమతో పొడుస్తూ ఉన్నాను. నాతో పడుకోవడం ఇష్టం లేదు అని కన్న తండ్రితో నువ్వంత నిర్లజ్జంగా చెప్పినప్పుడు అదే విషయం నీకు నచ్చదు అని తెలిసి అలా నిన్ను విపరీతంగా నీ శరీరంతో నేను ఆడుకోవడం మొదలుపెట్టాను. నేను నీ మీద ప్రేమతో కదా అనుకున్నావు కాదు. నువ్వెలా నటించావో నేను అలాగే నటించాను. పెళ్లి చేసుకున్నప్పుడే నేను అనుమానంగా ఉండేవాడిని. నాలాంటి అర్భకుడికి మీ కుటుంబంలో ఎందుకు స్థానం ఇచ్చారు? ఏదో బలమైన కారణం లేనిదే ఇవ్వరు అన్న తెలివితో ముందు నుండే నేను మీ దగ్గర జాగ్రత్తగా నడుచుకున్నాను. నీకు ఇష్టం లేని పనులు నాకు తెలుసు కాబట్టి ఇష్టం లేనట్టుగానే నేను తెలియనట్లుగానే నీతో అలాగే ప్రవర్తించాను. నువ్వు వేరొక నగ నచ్చిందంటే నేను వేరేది తెచ్చేవాడిని అన్నీ తెలుసు. సామ్రాట్ నా కొడుకు కాదు అని కూడా తెలుసు. అవన్నీ ముందే తెలుసుగా అంటూ ఉన్నా కూడా వికృతమైన నవ్వుకు సమాధానం లేక అతని పాదాలను తన కన్నీటితో కడిగింది స్వరాజ్యం. భయంతో మనసులో వణికిపోతూ ఉంది. ఆనాడు నీ తండ్రితో కలిసి నా కూతుర్ని నన్ను చంపేయాలనుకున్నారు. కానీ ఈనాడు ఇంతగా ఎదిగిన ఈ గుణమని మీ ఇద్దరిని బతకనివ్వకూడదు అనుకుంటే క్షణకాలం చాలదు. నువ్వు నీ కొడుకు ఉండడం అనేది జరగదు. జాగ్రత్త అంటున్న గుణ మాటలకు చేసేది లేక నువ్వెలా చెప్తే అలాగే, ఇక ఎదురు తిరిగేదే లేదు అంటూ ఉన్న స్వరాజ్యాన్ని నాకు ఆడదానితో అవసరం ఉందిరా గదిలోకి అని చెప్పాడు గుణ. ఒక రకంగా నవ్వుతూ అతని వెనక నడిచింది స్వరాజ్యం. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.